హాయ్ అండి, వెల్కమ్ టు ట్వింకిల్ విహారీ ఛానల్. సో ఇవాళ మీకు మేజర్ థింగ్ సో ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద హోమ్ గార్డెనింగ్. సో అది ఎలా చేసుకోవాలి, దానికి కావాల్సిన మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకురావాలి, లైక్ పాటింగ్ మిక్స్ కావచ్చు, తర్వాత నేచర్ కేర్ మన మడ్ కావచ్చు. సో వాటన్నిటిని ఎక్కడి నుంచి తీసుకురావాలి, దానికి కావాల్సిన సీడ్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయి, వాటిని ఎలా తీసుకోవాలి, ఎలా పికప్ చేసుకోవాలి. సో బోత్ వెజిటబుల్స్ యాజ్ వెల్ యాజ్ ఫ్లవర్స్ సీడ్స్ అవి ఇప్పుడే మేము స్టార్ట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మార్చ్ 20th నుంచి స్ప్రింగ్ అఫీషియల్ స్ప్రింగ్ స్టార్ట్ అవుతుంది. సో గోయింగ్ ఫార్వర్డ్ అంటే మేము సన్నీ డేస్ బాగా చూడొచ్చు. సో 70 degrees సెంటిగ్రేడ్ ఆ టెంపరేచర్లో ఇంట్లో పెట్టుకున్నా కానీ మనకు మొలకెత్తించేకి ఉపయోగపడుతుంది. సో దానివల్ల మనం హోమ్ గార్డెనింగ్ నీట్గా ప్లాన్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ బై ది ఎండ్ ఆఫ్ ది మార్చ్ ఐ విల్ షో యూ ఆల్ ద ప్రాసెస్ హౌ ఇట్ గోస్. థ్యాంక్ యూ. So come on, let's go into the basic things. What items are required to do a home gardening? So I'll show you step by step అండి. సో ఈ ట్రేలో సో మనము పార్టీ మిక్స్ తర్వాత నేచర్ కేర్ మడ్ ఇదంతా కలుపుకొని దీన్ని తయారు చేసుకుంటాను. ఇందులో మనకు కావాల్సినటువంటి వెజిటబుల్ సీడ్స్ ఇవి హోమ్ డిపో నుంచి తీసుకున్నాము. సో ఇలా 4 రకాల వెజిటబుల్స్ తీసుకున్నాము. ఇది బీన్స్, తర్వాత ఇది బెల్ పెప్పర్స్, దిస్ ఇస్ కుకుంబర్, దిస్ ఇస్ ఓక్రా. సో ఈ 4 టైప్ ఆఫ్ వెజిటబుల్ సీడ్స్ తీసుకున్నాము. సో ఇక్కడ చూస్తే మీకు ఈ పాట్స్ వచ్చేసి ప్యూర్లీ సో ఇవి ఫ్లవర్స్కు సంబంధించిన పాట్స్గా తీసుకున్నాము. సో ఇందులో తెచ్చుకున్నటువంటి పాటింగ్ మిక్స్ తర్వాత మడ్ ఇదంతా ఫిల్ చేసిన తర్వాత వీటిలో ఈ ఫ్లవర్ సీడ్స్ వేసుకోవాలనేసి ప్లాన్ చేసుకున్నాము. తర్వాత ఈ గ్లాసెస్, సో ఈ గ్లాసెస్ కూడా మేము సో హోమ్ గార్డెనింగ్ కోసము వాడుతున్నామండి. కింద ఒక హోల్ వేసేసుకొని దీన్ని మట్టితో ఫిక్స్ చేసేసి సింపుల్గా కొన్ని సీడ్స్ వేసేసి పెట్టేస్తే వీ కెన్ డూ హోమ్ గార్డెనింగ్. సో దీంట్లో మొలకలు వచ్చిన తర్వాత దీన్ని తీసుకుని మళ్ళీ మనము గ్రౌండ్లో పెట్టుకోవచ్చు. దట్ ఈస్ అవర్ ప్లాన్. సో వీఆర్ గెటింగ్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ సమ్మర్. ఈ పార్ట్స్ అండి ఇవి వచ్చేసి రీజనబుల్ ప్రైస్. ఇవైతే నేను $2 తీసుకున్నాను. చాలా అంటే డెకరేటివ్ గా ఉన్నాయి కదా, 3 పార్ట్స్ ఒకేసారి ఉన్నట్టుగా. వీటిలో ఇంకా కూడా ఆర్గనైజ్ చేసుకోవచ్చు చూడండి. ఇన్ కేస్ ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ డూ దిస్. ఇలా కూడా మనం ఫిక్స్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. అంటే ఎన్ని స్టెప్స్ కావాలంటే అన్ని స్టెప్స్ అలా పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇవి వచ్చేసి మన డిస్పోజబుల్ గ్లాసెస్ అండి. డిస్పోజబుల్ గ్లాసెస్ రెగ్యులర్ గా మనం కాస్కోలో తీసుకుంటాం కదా పార్టీస్కి అలాంటి వాటికి. సో అవే యూజ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఇంకా పాటింగ్ మిక్స్ ఇవి చెప్పారు కదా, ఒకసారి నేను ఇవి చూపిస్తాను చూడండి మీరు ఏం తీసుకుంటాము అనేది. ఇదండి ఇక్కడ మనం బేస్ కింద, అంటే ఇక్కడ బేస్ కింద ప్రిపేర్ చేయడానికి వచ్చేసి బేస్ ఫస్ట్ అయితే ఇది తీసుకుంటున్నామేమో నేచర్ కేర్ రియలీ గుడ్ కంపోస్ట్. సో ఈ కంపోస్ట్ వచ్చేసి మనము హోమ్ డిపోలో తీసుకున్నది ఈ బ్యాగ్. తర్వాత దీంట్లోకి పాటింగ్ మిక్స్ వేస్తాం కదా. ఓకే, ఇది ఏమైనా రేషియో లాగా ఉంటుందా, ఇంత వెయ్యాలి అంటే అప్రాక్సిమేట్లీ ఈక్వల్ క్వాంటిటీస్ లాగా. ఓకే, అప్రాక్సిమేట్లీ ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటున్నామండి. సో ఎంతైతే అమౌంట్ ఈ కంపోస్ట్ తీసుకుంటామో ఇది వచ్చేసి ఆల్ పర్పస్ పాటింగ్ మిక్స్. ఓకే, సో ఈ పాటింగ్ మిక్స్ ఇది ఆల్మోస్ట్ ఈక్వల్ క్వాంటిటీస్ లో మిక్స్ చేసేసి అది బెడ్ లాగా అనమాట, అంటే అదే బేస్ సాయిల్. సో అదంతా క్లియర్ గా మిక్స్ చేసేసి తర్వాత ఇదండి ఈ పార్ట్స్ లో నేను తర్వాత ఈ గ్లాసెస్ లోకి ఫిల్ చేసుకొని తర్వాత సీడింగ్ చేస్తాను. సో అది అనమాట. అల్యూమినియం ట్రేస్ ఎందుకు తెచ్చుకున్నామంటే వన్ థింగ్ ఈజ్ ఫర్ ద మిక్సింగ్, సెకండ్ థింగ్ ఏంటంటే వీటికి సాయిల్ ఫిల్ చేసిన తర్వాత కింద ఒక హోల్ చేసి సీడ్లింగ్ వేసి పెడతా ఉన్నాం కదా. మనం ఏంటంటే రెగ్యులర్ గా ఎవ్రీడే వాటరింగ్ చేసినప్పుడు ఒకవేళ ఎక్కువ అయిపోయింది అనుకోండి వాటర్, సో ఇట్ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ హోల్ కదా. ఆ టైంలోని మళ్ళీ మనం ఎక్కడైనా అంటే ఏమంటారు మన కౌంటర్ టాప్ అలా పెట్టుకున్నప్పుడు తడి అవ్వకుండా ఇందులో పెట్టేసుకుంటే వాటర్ ఎక్కువ ఎక్సెస్ వాటర్ ట్రేలోనే ఉంటుంది అనే ఉద్దేశంతో ఇది తీసుకున్నాం అనమాట. ఇవి అంతే అండి, ట్రేస్ ఎనీవేర్ వీ కెన్ గెట్ ఇట్ కదా, ఫ్రెడ్ మేర్ కాసుకోవాలి కదా. కొంచెం హెవీ డ్యూటీ కొంచెం థిక్గా ఉన్నవి తీసుకుంటే బెటర్ అండి. బికాజ్ ఒక 10-12 గ్లాసెస్ పెట్టినప్పుడు మనం లిఫ్ట్ చేసినా కూడా ఏమి అంటే అవ్వకుండా ఉంటుంది కాబట్టి కొంచెం హెవీ తీసుకుంటే బెటర్. ఇది ఏంటంటే సాయిల్ లేకపోయినా పర్లేదండి, మనము ఇలా చిన్నగా సీడ్లింగ్స్ పెంచేసుకొని పెద్ద పెద్ద పాట్స్ తీసుకొని అందులో కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. మనకు బ్యాక్ యార్డ్ లేకపోయినా కూడా పెద్ద పెద్ద పాట్స్ లోని ఇంటి ముందర పెట్టేసుకోవచ్చు.
సో ఎవ్రీబడి క్యాన్ ప్లాన్ ఫర్ ఇట్ అండి. అంటే మనకు కూడా కొంచెం కలర్ఫుల్ గా బాగా అనిపిస్తుంది కదా, మంచి ఫ్లవర్ చెట్లు ఇంటి ముందర పెట్టుకుంటే. సో ఈ మ్యారీగోల్డ్ అయితే ఆ 2 బాక్సెస్ కూడాను డాలర్ ట్రీ నుంచి అండి, $1 బాక్స్. సో దాంట్లో ఏంటంటే కొంచెం కంపోస్ట్, కొన్ని సీడ్స్ ఉన్నాయి. సో అవి కూడా బాగానే వస్తాయండి, జర్మినేషన్ బాగుంటది. లాస్ట్ ఇయర్ కూడా నేను ట్రై చేశాను, చక్కగా వచ్చాయి. అందుకని ఈ ఇయర్ కూడా ఈ పార్ట్స్ కూడా నాకు ఇట్లా చూడండి, ఇలా అరేంజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ గా అనిపించాయి అనమాట ఈ కాన్సెప్ట్, అందుకని తీసుకున్నాను నేను ఇవి. సో ఐ థింక్ ఆల్మోస్ట్ ద బేస్ ఇస్ రెడీ అండి. పాటింగ్ మిక్స్, అదే విధంగా కాంపోస్ట్ వేసి చక్కగా మిక్స్ చేసేసుకున్నాము. ఇదండి, ఇక్కడ చూడండి మొత్తం మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఈ అల్యూమినియం ట్రేలోని. ఇది మొత్తం మేము ఫ్లవర్ పాట్స్ లోకి వేసేసుకుంటున్నాము. తర్వాత ఫిల్ చేసిన తర్వాత వాటి సీడ్స్ వేసేయడం అనమాట. అండ్ సేమ్ థింగ్ వీ కెన్ డూ ఇట్ ఫర్ ద గ్లాసెస్ ఆల్సో. ఆ డిస్పోజబుల్ గ్లాసెస్ లోకి వేసేసుకొని కూడా మనం సీడ్లింగ్ వేసేసుకోవచ్చు. ఇదండి, ఇక్కడ మనము ఈ పార్ట్స్ లోకి ఫ్లవర్ ఉన్నాయి కదా, ఆ సీడ్స్ వేయడానికి వేస్తున్నాము. ఇదండి, యా, ఇది ఏంటంటే సీడ్ కంటేను కొంచెం ఇంకా రిమైనింగ్ కంపోస్ట్ అంతా మిక్స్ అయ్యి వచ్చి ఉంటుందండి, అందుకనే హెవీగా వేసేస్తున్నాము. అందులోని 3 పార్ట్స్ ఉన్నాయి కదా చిన్న చిన్నగా ఇందులోని, అందుకని కాస్త హెవీగానే వేస్తున్నాము. బట్ వీ నెవర్ నో కదా ఎన్ని సీడ్స్ జర్మినేట్ అవుతాయి అన్నట్టు, అందుకనే కొంచెం ఎక్కువ వేసేస్తున్నాము. ఎక్కువ వేస్తున్నాం. సో వేసేసి దాని మీద కొంచెం ఇంకా పాటింగ్ మిక్స్ కొంచెం వేస్తాం. యా, మనము సీడ్స్ వేసిన తర్వాత ఎక్కువ మట్టి, దాని మీద ఎక్కువ మట్టి వేయకూడదండి, ఎందుకంటే సీడ్ వల్ల బయటికి జర్మినేట్ అయ్యి రావాలి కాబట్టి లైట్ గా, ఎక్కువ థిక్ లేయర్ వేయకుండా కొంచెంగా, అక్కడ చూడండి చివరిన సీడ్స్ కనిపిస్తాయి, కొంచెం ఉరికి ఆ సీడ్స్ కొంచెం కవర్ అయ్యేలాగా వేస్తే చాలన్నమాట. బికాస్ అవి ఇంకా అంటే జస్ట్ స్టార్టింగ్ ద లైఫ్ కాబట్టి అంత కింద నుంచి రావడానికి అంత స్ట్రెంగ్త్ ఉండదు. సో అందుకని కొంచెమే కప్పాలి. తర్వాత పైన కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేయాలి. సో ఇవన్నీ చేసుకున్న తర్వాత వాటర్ స్ప్రింకిల్ చేస్తాము. సో ఈ 1 pot ఈజ్ రెడీ అండి ఫర్ అస్. ఇదండి 1 by 1 మేము వెజ్జీస్ వేస్తున్నాం, వెజిటేబుల్ సీడ్స్ వేస్తున్నాము. దాని అక్కడైతే క్యాప్సికమ్ది బాగానే ఉన్నాయండి, మ్యాక్సిమం ఒక 20-30 సీడ్స్ వరకు ఉన్నాయి. సో ఇట్లా రోస్ లో ఫస్ట్ రో అంతా ఇలా క్యాప్సికమ్ అలా అనుకొని వేస్తున్నాం అనమాట. సో దట్ మనకు చిన్నగా ప్లాంట్స్ వచ్చిన తర్వాత కూడా ఐడెంటిఫై చేసుకోవడం ఈజీగా ఉంటుంది అని. ఇంకా నేను ఈ లేబుల్ ఇవి ఉన్నాయి చూడండి, మార్క్లెస్ లాగా. ఓకే, వీటి మీద ఏంటంటే చిన్న ప్లాస్టిక్ అండి, చాలా డెలికేట్ గానే ఉండే ప్లాస్టిక్ వి. సో వాట్ ఐఎమ్ ప్లానింగ్ ఇస్, ఇప్పుడు ఆ రో అంతా, ఇప్పుడు మేము బెల్ పెప్పర్స్ పెట్టాలి, క్యాప్సికమ్ పెట్టాం కదా, సో ఆ రోకి ఒక దగ్గర ఇలా పెట్టేసి దీని మీద మార్కర్ తోటి లేబుల్ చేసేసుకోవడం అనమాట. సో దట్ ఇట్ విల్ బి ఈజీ. సో ఈ రో అంతా మనం క్యాప్సికమ్ పెట్టాము అని తెలుస్తుంది. అలా చేద్దాము అనుకుంటున్నాము. సో స్టార్టెడ్ విత్ ఫస్ట్ వెజ్జీ సీడ్స్ అండి. ఇంకా ఇవన్నీ కూడా, ఇంకా బీన్స్ ఉంది, క్యూకుంబర్ ఉంది, ఇవన్నీ కూడా వీలైనంత వరకు కూడా ప్లాన్ చేసేస్తాము. ఓకే అండి, నెక్స్ట్ వీఆర్ స్టార్టింగ్ విత్ ద బీన్స్. బీన్స్ కూడా క్వాంటిటీ బాగానే ఉన్నాయి, చాలానే వచ్చాయండి క్వాంటిటీ. సో ఒక్కొక్క అన్ని క్వాంటిటీ వచ్చాయి. రఫ్ గా మీకు ప్రైస్ కూడా చెప్తాను చూడండి. ఇది వచ్చేసి హోమ్ డిపోలో తీసుకున్నాము. ప్రైసింగ్ ఉందా దేనికైనా, జస్ట్ ఐ థింక్ 1.9, 1.78 అండి. బీన్స్ వచ్చేసి $1.78 పడ్డది. సో ఐ థింక్ 15 to 20 సీడ్స్ దాకా ఉన్నాయి. మేము ఒక్కొక్క దీంట్లోకి పార్ట్లోకి ఒక 4 to 5 సీడ్స్ దాకా వేస్తూ ఉన్నాము. సో ఫస్ట్ అయితే సీడ్స్ వేసేస్తున్నామండి. సీడ్స్ వేసిన తర్వాత పైన ఇంకొంచెం పాటింగ్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అది పైన ఇంకొంచెం అంటే లైట్ గా కవర్ చేస్తున్నారు. ఎక్కువ వేస్తే అదే మరి జర్మినేషన్ ప్రాబ్లం అవుతుంది అన్నట్టు చిన్న ఒక థిన్ లేయర్ లాగా ఇంకొంచెం పాటింగ్ మిక్స్ చేస్తున్నాము. అండ్ అగైన్ యాజ్ అ సైడ్ ఇట్లా లేబుల్స్ కూడా పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాము. సో గార్డెనింగ్ అంటే మా ఇద్దరికి ఇష్టమే అండి, చక్కగా గార్డెనింగ్ చేద్దాం ఈసారి అన్నట్టుగా ఇవన్నీ స్టార్ట్ చేసాము. మీకు కూడా గార్డెనింగ్ వీడియోస్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఈ వీడియోస్ ని లైక్ చేయండి, అదే మాదిరిగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మీ సబ్స్క్రిప్షన్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి. దట్ గివ్స్ us లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ టు డూ మోర్ వీడియోస్. సో ఈ వీడియో కూడా తప్పకుండా కంప్లీట్ గా చెక్ చేయండి. మాకు తెలిసిన టిప్స్ గార్డెనింగ్ లోవి అవి షేర్ చేస్తూ ఉన్నాము.
చూడండి, ఇవి మేము మా ఓన్గా సీడ్స్ ప్రిపేర్ చేసుకునేటివి. అంటే ఒకటి గ్లోబ్ గ్రేప్ అనేసి ఇంతలా ఉంటుంది, చాలా బిగ్ సైజ్ గ్రేప్స్. సో దాంట్లో నుంచి సీడ్స్ తీసాను. దాని తర్వాత దీంట్లో యాపిల్ సీడ్స్ కూడా ఉన్నాయండి. గాలా యాపిల్, స్నాక్ యాపిల్, తర్వాత ఇది పీచ్ అన్నమాట. ఇది పీచ్. సో ఇవి మా ఓన్ గా మేము ఇది యాపిల్, ఇది గ్రేప్, ఇది లాస్ట్ 2 months నుంచి మొత్తం అన్ని ఫ్రూట్ లో వచ్చే సీడ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని నేను సపరేట్ చేసి ఇవి బాగా డ్రై అయిన తర్వాత ఇప్పుడు మళ్ళా మేము సీడింగ్ వేసుకుంటున్నాము. చూద్దామండి ఎలా వస్తాయో. ఈసారి అయితే ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ కింద ట్రై చేస్తున్నాము. సో ఎందుకంటే యాపిల్ ట్రీస్ భలే కాస్ట్లీ అండి. ఇక్కడ $100 వరకు పెట్టచ్చు ఒక్కొక్క యాపిల్ ట్రీ. అట్ ది సేమ్ టైం గ్రేప్ కూడా అంతే, $20 to $25 ఉంటుంది. పీచ్, ప్లమ్ ఇవైతే $40 వరకు ఉంటుంది. సో అందుకు ప్లమ్ సీడ్స్ అండి ఇవి. నేను ప్లమ్స్ మొన్న తీసుకొని వచ్చి డ్రై చేసి పెట్టాను అనమాట. సో వీటిని వేసి ట్రై చేస్తున్నాం ఈ ఇయర్. చూద్దామండి ఎలా వస్తాయో. మీకు తప్పకుండా ఫీడ్బ్యాక్ చెప్తాం ఎలా వస్తాయని. ఒకవేళ వర్కౌట్ అయింది అనుకోండి, వీ కెన్ ట్రై అట్ హోమ్ ఓన్లీ. సో ఇదైతే మేము ట్రేలో తీసుకుంటున్నాము. ఇంతవరకు అయితే ఇట్లా కప్స్ లో అలా తీసుకున్నాం కదా. ఇదైతే కంపల్సరీగా పాటీ మిక్స్ అల్యూమినియం ట్రేక్ చేసేసుకొని సో ఆ సీడ్స్ అన్ని కూడా వేసేస్తున్నారు, జస్ట్ లైక్ ప్రీవియస్ వన్స్. సో సీడ్స్ అన్ని పెట్టేసి దాని మీద ఇంకొక లేయర్ చిన్నగా, లేదండి అలా చేయట్లేదు, ఏమిటి పార్టిషన్స్ లాగా చేసి వాటి మధ్యలోని సీడ్స్ వేస్తున్నారు. ప్రొఫెషనల్ గార్డెనింగ్. సో ఇంకా అది కవర్ చేసాడాం కదా మట్టితో, అటు సైడ్ ఇటు సైడ్. ఓకే, సో అలా పార్టిషన్ చేసి వేస్తాం కదా. సో అలా చిన్నగా మట్టితోటి మళ్ళీ కవర్ చేసాడు అన్నట్టు. 3 లైన్స్ కింద వేస్తున్నాను. 4 లైన్స్. సో దిస్ ఈస్ హౌ వీఆర్ డూయింగ్ ద గార్డెనింగ్ అండి. వీ స్టార్టెడ్ దిస్ ఇయర్. హోప్ఫుల్లీ మంచిగా ఈసారి సన్లైట్ ఉండి టెంపరేచర్స్ బాగా ఉండి గార్డెన్ బాగా వస్తుంది అనుకుంటున్నాము. ఇంకా గార్డెనింగ్ వీడియోస్ కూడా ఫర్దర్ గా నేను షేర్ చేస్తానండి. నెక్స్ట్ వీ హ్యావ్ స్టార్టెడ్ విత్ బెండి అండి, బెండకాయ విత్తనాలు. సో ఇవి కూడా చాలానే ఉన్నాయి, ఒక 20 to 30 విత్తనాల వరకు ఉన్నాయి. ఇక్కడ బేసిక్ గా మాకు బెండి కాస్ట్లీయెస్ట్ వెజిటేబుల్ అండి అసలు. అందుకని ఈ సీడ్స్ కూడా అంతే కాస్ట్లీగా ఉన్నాయి. ఇది ఉన్నింది ఎవరా ప్రైస్ది ఒకరా, ఐ థింక్ 1.59 అండి. ఈ కంప్లీట్ ప్యాకెట్ 1.59కి వచ్చింది. రఫ్ గా 80 అన్నారు. పర్లేదండి, ఒక్కొక్క దాంట్లో రఫ్ గా ఒక 10 to 15 సీడ్స్ వరకు వేసాము. 4 కప్స్ లో వేసాం అనమాట. ఇది కూడా దీనికి కూడా ఒక లేబుల్ పెట్టేసుకుంటున్నాం. లేబుల్ పెట్టుకుంటే మనకి ఏంటంటే ఇవి తీసి మరి సాయిల్ లో గార్డెనింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఇవి అండి, వీటి మీద కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి పెట్టేస్తాము. తర్వాత మనకి ఇంట్లో విండో దగ్గర కానీ ఎక్కడైనా ఎక్కువ కొంచెం ఎండ పడుతూ ఉంటుంది చూడండి, ఆ ఏరియాలో పెట్టుకున్నాము అంటే జర్మినేషన్ నీట్ గా జరుగుతుంది అనమాట. సో అలా పెట్టేస్తాను. మేబీ ఒక 1 week to 10 days లో చిన్నగా జర్మినేషన్ స్టార్ట్ అవ్వచ్చు. సో అది కూడాను మీకు జర్మినేషన్ స్టార్ట్ అయిపోయి చిన్నగా మొలకలు వచ్చిన తర్వాత కూడా ఒకసారి చూపిస్తానండి. సో ఈ వాటికైతే ఇది అండి వి థాట్ ఆఫ్ అంటే స్టార్టింగ్ ద గార్డెనింగ్ ప్రాసెస్. సో అందుకని జస్ట్ సీడ్లింగ్ స్టార్ట్ చేసాము, సీడ్స్ అన్ని పెట్టి సీడ్లింగ్ స్టార్ట్ చేసాము. ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. మన ఛానల్లో వీడియోస్ అన్ని చూడండి. కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు ఆల్ సెలెక్ట్ చేసుకోండి. దీనివల్ల మేము ఎప్పుడు కొత్త వీడియోస్ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి.